నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. ఉద్యమ సమయం నుంచి ఉన్న తెలంగాణ తల్లిని ఆరాధిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మన అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదన్నారు. అలాంటి ప్రయత్నాలు జరుగుతుండే అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాలను గ్రామాల ప్రతిష్ఠించే కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శనివారం తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్పు, తెలంగాణ అస్తిత్వం తదితర అంశాలపై జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కవిత మాట్లాడారు. మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదని, కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారన్నారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లుంటుందన్నారు. అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ. అలాంటి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే తెలంగాణ సమాజంలో స్నేహశీలత, సహృద్భావం ఎలా కనిపిస్తుంది అంటూ ప్రశ్నించారు. ఉనికి సంస్కృతిపై దాడి జరుగుతుంటే మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదన్నారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పునర్నిర్మాణంలో రేవంత్ రెడ్డి ఎక్కడ లేరన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సమయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారని చెప్పారు. ఉద్యమ కాలంలో ఉద్యమకారులపై తుపాకీ ఎక్కిపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. బతుకమ్మ అగ్రవర్ణాల పండగ అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి రూపొందించిన ఆవిష్కరించిన విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం చేస్తూ తీర్మానం చేశారు. దాడి జరుగుతుంటే ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉందని మనం గుర్తెరిగి అందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా ఉన్నాం. మరి హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. బివి చారి గారు కావచ్చు, అట్లానే అమీద్ మహమ్మద్ గారు కావచ్చు, దేవి ప్రసాద్ అన్న కావచ్చు, టంకశాల అశోక్ గారు కావచ్చు, పెద్దలు దేవకిదేవి గారు, చెల్లెలు తేలు విజయమ్మ గారు, జయంతి గారు, అట్లానే అన్న ఇప్పటి వరకు ఉండి వెళ్ళిపోయినటువంటి దేశపతి శ్రీనివాస్ గారు కావచ్చు, మన వాణిదేవి గారు కూడా వచ్చి వెళ్ళినారు. వక్లాభరణం కృష్ణమూర్తి సార్ గారు ప్రత్యేకంగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అట్లానే పెద్దలు గౌరీ శంకరన్న గారు, కనకదుర్గ మేడం గారు, వెళ్ళిపోయినటువంటి రమణన్న గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. మరి హమీద్ మహమ్మద్ గారు వారు ఒక మంచి మాట చెప్పినారు. మన తెలంగాణలో ఉన్నటువంటి గంగా జమున తహజీబ్ని గుర్తు తెస్తూ వారు ఒక మాట అన్నారు. ప్రధానంగా నేను విగ్రహారాధనకు వ్యతిరేకం, కానీ తెలంగాణ తల్లిని మేము అట్లా చూస్తలేము, అది ఒక ఉద్యమ ప్రతీకగా చూస్తున్నాం, అందుకనే ఇవాళ ఆ ఉద్యమ ప్రతీకను మార్చడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పిండ్రు. ఇవాళ మన బాధ అంతా కూడా అదే. ఇంత అందమైన తెలంగాణ, నువ్వు హిందూ అయినా, నేను ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా మనందరం ఒకటే. నీది ఈ కులమైన, ఆ కులమైన, ఏ కులమైన సబ్బండ వర్గాలు ఏకమై, సబ్బండ వర్ణాలు ఏకమైతేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ అందమైన భావనను మళ్ళా ఒకసారి చెప్పాలనుకున్నాం. ఆ ఉద్యమ ప్రతీకలను మార్చొద్దని ఇంకొకసారి ఈ రౌండ్ టేబుల్ నుంచి మనం నినాదం ఇస్తూ ఉన్నాం. నిజంగా ఎంత అందమైన భావన అంటే, ఉద్యమిస్తున్నటువంటి మనందరం కూడా తెలంగాణ తల్లి పిల్లలమే. ఆనాడు పిల్లలందరం కలిసి కేసీఆర్ గారు పెద్ద కొడుకు పాత్ర వహించి ఉండవచ్చు కాక, కానీ పిల్లలందరం కూడా కలిసి ఒక తల్లిని రూపొందించుకున్నాం. అది ప్రపంచంలో ఎక్కడ జరగదు. నిజంగా అది ఓన్లీ మన తెలంగాణలోనే జరిగింది. పిల్లలందరం కలిసి నిలబెట్టుకున్నటువంటి ఆ తల్లి పట్ల మనకున్న ప్రేమ ఆ నిర్మాణంలో లేనటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉండే ప్రసక్తే లేదు. కాబట్టే ఇవాళైనా దాన్ని మార్చడం, కాబట్టే ఇవాళ దాన్ని అవమానం చేయడం చేస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్టుంటుంది. ఏం చెప్తుంది బతుకమ్మ మనకు? నిజంగా ఎన్ని వందల సార్లు అనుకున్నామో, బతుకమ్మ అంటే కాస్ట్లీ పువ్వులు ఉండవు, గడ్డి పూలు ఉంటాయి, తంగేడు పూలు ఉంటాయి, బంతి పూలు ఉంటాయి, తొవ్వన పోతుంటే పెరిగేటటువంటి మామూలు పువ్వులు ఉంటాయి, ఆఖరికి విషం ఉండేటటువంటి జిల్లేడు పువ్వులు కూడా ఉంటాయి. మరి ఇవన్నిటినీ కలిపి మనం బతుకమ్మని చేసుకుంటాం. దాని అర్థం ఏంటి? చిన్నవాడు పెద్దవాడు కాదు, ఎవరైనా సరే మనవాడు అనేటటువంటి భావన ఉండాలి. ఇవాళ నువ్వు హిందూ కావచ్చు, నేను ముస్లిం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది, అందరం కలిస్తేనే ఒక అందమైన సమాజం అవుతుందని ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి, తెలంగాణకు ప్రత్యేకతను చాటేటటువంటి బతుకమ్మ ఆ తెలంగాణ తల్లిలో లేకపోతే మరి మన తెలంగాణ సమాజంలో సహజంగా ఉన్నటువంటి స్నేహశీలత కావచ్చు, సహనశీలత కావచ్చు, సుహృద్భావం కావచ్చు, వీటన్నిటి రిఫ్లెక్షన్ ఎట్లా కనపడుతుంది అనేటటువంటి విషయం ఇవాళ మేధావులంతా కూడా బాధపడుతున్నారు, ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఆ విషయాన్ని చెప్పడం కోసమే ప్రభుత్వం ఆ విషయాలు అర్థం చేసుకోవాలని మనం బలంగా చెప్పడం కోసమే ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. మన అస్తిత్వాన్ని ఎవరు కూడా ఊడగొట్టలేరు, అంత ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే మనం కొట్లాడి ఉన్నాం, కానీ ఆ ప్రయత్నం జరుగుతుందని తెలిసినా కూడా
అడ్డుపడకపోతే, మనం మాట్లాడకపోతే తప్పు మనదవుతుంది. మనం ఉద్యమం కాలంలో చెప్పుకునేటోళ్ళం ఒక కథ. ఏంది, మాట్లాడే చిలుకని తీసుకొని ఒక ఆయన వస్తే వాళ్ళ భార్య పాపం కూర వండి పెడుతుంది. తర్వాత భర్త అడుగుతాడు, ఎందుకమ్మా కూర వండినవు దాన్ని, అది ప్రత్యేకమైన చిలుక, మాట్లాడే చిలుక అంటే, నాకేం తెలుసయ్యా మరి, నేను దాన్ని పంజరంలోకి వెళ్ళి తీసేటప్పుడు మాట్లాడలేదు, దాని మెడ మీద కత్తి పెట్టినప్పుడు మాట్లాడలేదు, కత్తితో కోస్తున్నప్పుడు కూడా మాట్లాడలేదు, అది మాట్లాడుతుందని నాకెట్లా తెలుసు అన్నాడు. అందుకే మనం ఇవాళ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా మన ఉనికికి, మన సంస్కృతి పైన దాడి జరుగుతున్నదంటే మనం మాట్లాడకపోతే తప్పు మనదైతుంది. విద్యార్థులకు మంచి ఆహారం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైట్ కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచారని వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చదువుతో పాటు మంచి ఆహారం అవసరమన్నారు. ఇంటర్ చదివి ఇక చాలు అని మానేయకుండా ఉన్నత చదువులు చదవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బోర్ల మైనార్టీ గురుకుల పాఠశాలలో నూతన కామన్ డైట్ మెనూ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రోస్ చైర్మన్ కాసుల బాలాజు పాల్గొని డైట్ ఛార్జెస్ చార్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. చదువు ఎంత అవసరమో దానికంటే ఎక్కువ ఆహారం ముఖ్యమన్నారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచారన్నారు. ఇంటర్ చదివి ఇక చాలు అని కాలేజ్కి వెళ్ళడం మానేయకుండా ఉన్నత చదువులు చదవాలని సూచించారు. ఓ విద్యార్థిని లీడర్ అవుతానని చెప్పిన మాటకు లీడర్ అవ్వాలి కానీ మంచి లీడర్ అవ్వాలన్నారు పోచారం. మంచి లీడర్ అయితేనే అందరికీ మంచి చేయొచ్చు, చెడు లీడర్ అయితే ప్రజలకు చెడు జరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. जो आज की हुकूमत है, रेवंत रेड्डी साहब की सदारत में जो हुकूमत है, क्या सोची बोले तो बच्चों को तालीम जितना जरूरत है उससे ज्यादा जरूरत उनका खाने का इंतजाम करना भी जरूरत है। वो समझ के दाल में दाल नहीं है, चावल में चावल नहीं है, चिकन में चिकन नहीं है, ये सब छोड़ के पैसे बढ़ाए और अच्छा खाना खिलाना बोल समझ के आज हुकूमत अपने को डाइट चार्जेस बढ़ के दे दिए है। उस तरीके से चाहे एमएलए हो, मिनिस्टर हो, एमपी हो, सरपंच हो, जो भी हो, हम भी ये बच्चों को एक किसी बांसवाड़ा के बच्ची है, देखेबेड़ के बच्ची है, पोतारा के बच्ची नहीं है, ये पूरे बच्चा हमारे खानदान के बच्चा बोलकर समझते हैं। इंटरमीडिएट पढ़ने के बाद बंद नहीं करना, बंद करे तो तुम्हारा किस्मत नहीं खुलता। पढ़ के भी बेकार है, इंटर तक पढ़ के बराबर जैसा बच्ची पढ़ी है, डिग्री पढ़ना, पीजी पढ़ना। एक लीडर अच्छा लीडर निकला, लाखों का करोड़ों का फायदा होता। एक लीडर बदमाश निकल गया, वो लाखों का करोड़ों का नुकसान होता है। लीडर बनना है तो अच्छे नीयत से काम करना है तो बनना, नहीं तो नहीं बनना। चोरी करना है, बेईमानी करना है तो नहीं बनना। ईमानदार से काम करने का है तो बनो। जो बच्ची बता रही मैं लीडर बन तो बनो बेटे। ईमानदार से काम करके तुम्हारे साथियों को, तुम्हारे भाइयों को, तुम्हारे समाज के लोगों को अच्छा करो। సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నూతనంగా ప్రారంభించిన కామన్ డైట్ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. తద్వారా ఉచిత విద్యను అభ్యసించి మంచి పదవుల్లో రాణించాలని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు విద్యార్థులు అందిపుచ్చుకొని ఉజ్వల భవిష్యత్తు సాధించాలని కోరారు. శనివారం పెద్ద కొడబ్గల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కళాశాలలో నూతన కామన్ డైట్ ను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. 8 సంవత్సరాల అనంతరం ప్రభుత్వం డైట్ ఛార్జీలు 40% పెంచిందన్నారు.
అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఒకే విధమైన మెనూ పాటించాలని తెలిపారు. అదేవిధంగా 16 సంవత్సరాల అనంతరం కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిందన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. వారం మెనూలో మార్పులు తీసుకురావడం జరిగిందని, చికెన్, మటన్ వంటి పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించడంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించేందుకు దోహదపడుతుందన్నారు. యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మద్నూర్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా, మండల ఇన్స్టిట్యూట్ వారీగా ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా కమిటీలు వంటలను రుచి చూసిన తర్వాతనే విద్యార్థులకు భోజనం అందించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థుల పోషకులు, ప్రిన్సిపల్, ఆర్సీఓలు కూడా పర్యవేక్షిస్తూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా పరిశీలించాలని సూచించారు. మండల్ లెవెల్ కమిటీ అండ్ ఇన్స్టిట్యూషన్ లెవెల్ కమిటీ కూడా ఫామ్ చేసింది. సో ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్ ఫుడ్ సేఫ్టీ కమిటీ ఉంది. వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రతిసారి మీల్ ఫుడ్ ఇచ్చిన ముందు వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి, ఇది కరెక్ట్గా చేశారా లేదా అది చూడాలి, వాళ్ళు బాధ్యత ఉంది. ఇన్స్టిట్యూషన్ లెవెల్ ఇక్కడ ఫామ్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూషన్ లెవెల్ ఫుడ్ సేఫ్టీ కమిటీ. సో మండల్ లెవెల్ కూడా మన జిల్లాలోవి ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి, రెసిడెన్షియల్ హాస్టల్కి ఒకరు మండల్ లెవెల్ ఆఫీషియల్ కూడా అసైన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి వారం అట్లీస్ట్ వన్స్ వాళ్ళు విజిట్ చేయాలి, అక్కడ క్వాలిటీ చూడాలి, ఫుడ్ క్వాలిటీ చూడాలి, ఎడ్యుకేషన్ క్వాలిటీ చూడాలి. సో పేరెంట్స్ కూడా చాలా ఈరోజు వచ్చారు. సో పేరెంట్స్ కూడా ఇది చూడాలి, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, మీరు కూడా మానిటర్ చేయాలి ఎప్పుడు ఇక్కడ వస్తే. బట్ ఎనీవే, సో ఇప్పుడు న్యూ మెన్యూ ప్రకారం న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు ఉచిత న్యాయ విజ్ఞానం అందించామని కామారెడ్డి జిల్లా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సుధాకర్ అన్నారు. లోక్ అదాలత్తో చిన్న తగాదాలను రాజీ చేసుకుని స్నేహపూర్వక వాతావరణంలో సివిల్ కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. దీంతో కుటుంబాల శ్రేయస్సుతో పాటు ఆర్థిక ప్రగతి కలుగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. సందర్భంగా జిల్లా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సుధాకర్ మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్లో తమ కేసులను పరిష్కరించేందుకు చాలా మంది రావడం అభినందనీయమన్నారు. ఈ అదాలత్లో చాలా కేసులు పరిష్కరించామని తెలిపారు. ప్రజలు కోర్టుల చుట్టూ తిరిగే కంటే తమ ప్రత్యర్థులతో కలిసి రాజీ చేసుకోవడమే రాజమార్గమన్నారు. జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు, సెకండ్ ఏడీఎం కోర్టు, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుల యాక్సిడెంట్ కేసులు, కొట్టుకున్న కేసులు, భార్యాభర్తల కేసులతో పాటు అనేక రకాలైన కేసులను ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీపడడం, కేసులు కొట్టివేయడం జరిగిందన్నారు. ఈసారి నుంచి జాగ్రత్తగా ఉంటారు అంటే మీకే నష్టం, జాగ్రత్తగా ఉండరు. ఏదో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిపోయింది, మన లోకాల్లో మనం సరి చేసుకోవచ్చు అని ఇదేంటంటే కంటిన్యూ చేయకూడదు. ఓకేనా? రికార్డ్ చేసి అది అవార్డు కాకుండా వచ్చేస్తుంది ఆయనకి మేడం సంజీవ్ నరేష్
ఇంట్లో కూడా తీసుకుంటాడు. కేసు తీసేయచ్చు. మీ సెల్ ఫోన్ నీ దగ్గర ఉందా? తీసుకుంటే మంచిది. దాన్ని పరిగణలో తీసుకుని మీరు ఒక నిర్ణయానికి రావాలి. మరి క్రిమినల్ కేసులు వచ్చేటప్పటికి ఎట్లాంటి కేసులు మనం రాజీ పడవచ్చు? లోక్ అదాలత్లో అన్ని కేసులు కూడా రాజీ పడడానికి కుదరదు. కొన్ని కేసులు మాత్రమే రాజీ పడవచ్చు. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే సులభంగా అంటే తీవ్రమైన కేసులన్నీ కూడా మనం లోక్ అదాలత్లో చేయడానికి కుదరదు. ఉదాహరణకి మర్డర్ కేసు పోలీసు వారికి కూడా తెలుసు. అది ఒక 10 కేసుల్లో మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది. కానీ ఆ మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి వారి పేరుతో ఉంది. కానీ సర్టిఫికేట్ అన్ని కూడా కాగితాలన్నీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. కానీ ట్రాన్స్ఫర్ జరగలేదు. అది చేయాలా వద్దా అనేటటువంటిది క్వశ్చన్. నా ఉద్దేశం ఏంటంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఆర్టీఐ ఇతర పోలీస్ సిబ్బందికి, న్యాయవాద మిత్రులకి, న్యాయార్థులకి, న్యాయార్థులు అంటే అందరూ అన్నారు కదా లిటిగెంట్ పబ్లిక్ అని అనకూడదని నా ఉద్దేశం. న్యాయార్థులు వారికి, నా యొక్క స్టాఫ్ మెంబర్స్కి, అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కావచ్చు, లేకపోతే ఒక ఇంజక్షన్ దావా కావచ్చు, ఏ రకమైన కేసు అయినా కూడా ఒక యాక్సిడెంట్ కేసులో మనకి నష్టపరిహారం కావాలని వేసుకున్న కేసు, ఇట్లాంటి ఏ విధమైన సివిల్ తగాదైనా కూడా మనం లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక విడాకుల కేసు మాత్రం లోక్ అదాలత్లో చేసుకోవడానికి లేదు. భార్యాభర్తలు విడాకుల కేసు, భార్యాభర్తలు వచ్చి మేమిద్దరం కూడా కలిసి ఉంటామంటే మేము చేస్తాం లోక్ అదాలత్. లేదు భార్యాభర్తలు ఇద్దరు కూడా కానిస్టేబుల్ పోలీసు వారు ఏం చేస్తారు? అసలు కేసు పెట్టిన వ్యక్తి ఇతనే కాదా, లేకపోతే దెబ్బలు తాగించుకున్న వ్యక్తి ఇతనా కాదా, అది అంతవరకు వాడు చూస్తారు. వీళ్ళందరూ కూడా మీకు సహకరించి మనం ఒక అవార్డు అనేది పాస్ అవుతుంది లోక ప్రజాన్యాయపీఠంలో. అంటే దీంట్లో ఎవరి ఒత్తిడి లేదు. మీరిద్దరూ కూడా కూర్చొని అంటే ఆ కేసులో ఇరు వర్గాల వారు కూర్చొని మనకి ఏది సమంజసం, మనకి ఆమోదయోగ్యంగా ఉన్నదా లేదా అనే అటువంటిది ఆలోచించుకుని మనం కాంప్రమైజ్ చేసుకోవాలి. మరి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. మీ అందరికీ ప్రతిసారి చెప్తూ ఉంటాం, కానీ కొంతమంది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు వచ్చేవాడు. లోక్ అదాలత్లో మనం ఒక ఏ కేసులు చేసుకోవచ్చు? ఫస్ట్ అసలు ఏ విధమైన సివిల్ కేసు అయినా కూడా లోక్ అదాలత్లో మనం పరిష్కారం చేసుకోవచ్చు. అది ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు
మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఈ నెల 15వ తేదీ నుంచి తాడ్ వైశబరి మాత ఆశ్రమ 54వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమ 54వ వార్షికోత్సవాలు దత్త జయంతి వేడుకలు ఈ నెల 15-16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆలయంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. 15న ఉదయం సుప్రభాత ధ్యానం, గోమాత పూజ, ధ్వజారోహణం ఉంటుందన్నారు. మధ్యాహ్నం వేద పండితులు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, దత్తాత్రేయ జయంతి కార్యక్రమాలు చేపడతారు. ప్రవచనాలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రథయాత్ర ఉంటుందన్నారు. శబరిమాత చిత్రపటాన్ని వాహనంలో ఉంచి ఊరేగింపు, ఊరేగట్టుపై పాదుక పూజ, గోపూజ, నిత్య పూజ, మహాభిషేకం, ధ్యాన పారాయణం, మహాత్ముల ఉపన్యాసాలు ఉంటాయన్నారు. రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్త బృందాలచే భజన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. జిల్లా కేంద్రంలోని బస్ డిపో నుంచి తాడే వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. చింతన శ్రీ గురుదేవ ఎలా జరిగిందో అదేవిధంగా అన్నదాన కార్యక్రమము. ఈ అన్నదాన కార్యక్రమం ముఖ్య దానకర్త కీర్తిశేషులు హనుమారెడ్డి గారు, వారి కుమారుడైన శ్రీహర్ రెడ్డి, వారి నాన్నవారి వారి దారిలోనే నడుచుతూ ఆశ్రమాన్ని కూడా విశేషమైన సేవలు కూడా అందిస్తున్నారు. వీరు కూడా రాజు అనంతరావు గారు సజ్జన మాతాజీ వారు కూడా వారి గృహంలో ఉండేది. వారు కూడా ఇక్కడ మనకు ఒక 40-50 లక్షల రూపాయలు పెట్టి వాష్రూమ్స్
బాత్రూమ్స్ ల్యాబరేటరీస్ అన్ని కట్టించారు. వారు కూడా వారి కుటుంబానికి మాతాజీ వారి దివ్యాశీస్సులు అందాలని కోరుతూ శబరి మాతా గురు శ్రీ శబరి మాతాకి జై. ఈరోజు మా తాడవాయి గ్రామంలో శబరిమాత ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి ప్రతి నెల డిసెంబర్లో వచ్చే దత్తాత్రేయ జయంతి నడిపిస్తున్నాము. దీనికి ఆశ్రమ కమిటీ వారు మరి గ్రామ పెద్దలు అందరి సహకారంతో జరుగుతుంది. ఇక్కడికి వచ్చేవారు మన ఆశ్రమ పెద్దలు రాజు సార్ కానీ, శంకర్ కానీ, కృష్ణారెడ్డి కానీ అందరూ గ్రామస్తుల సహకారంతో ప్రతి ఒక్కరు కూడా కోఆపరేషన్ చేసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 2 రోజులు జరిగే కార్యక్రమానికి రేపు రథోత్సవం ఉంటుంది, ఎల్లుండి అమ్మది పాదపూజ ఉంటుంది. దీనికి వివిధ జిల్లాల నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తారు కాబట్టి దీనికి ఈరోజు అందరి భక్తులు కోరుకుంటూ కూడా పరిశుభ్రతను పాటించాలి. ఆ ఆశ్రమం అందరిది, ఇది కొందరి కాదు, అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. శబరి మాతాకి జై. సద్గురు శ్రీ శబరి మాతాకి జై. అవధూత చింతన శ్రీ శబరి మాత ప్రోగ్రామ్స్ గురించి ఇప్పుడు సంక్షిప్త వార్తలు. గతంలో ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డు పరిధిలో మున్సిపల్ అధికారి వాహబ్ లబ్ధిదారుల పేర్లు వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గిరిగంటి స్వప్నలక్ష్మి అన్న పాల్గొన్నారు. నకిలీ నోట్ల తయారీ ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 6 అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 56 లక్షల నకిలీ కరెన్సీ, నోట్ల తయారీకి ఉపయోగించే సామాగ్రిని సీజ్ చేశారు. మరో 2 నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సింధు శర్మ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 13వ తేదీన బాన్స్వాడ పోలీసులు కొయ్యగుట్ట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వారిని చూసి ఓ కారులోని వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించారన్నారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని తనిఖీ చేయగా కారులో 30 లక్షల నకిలీ కరెన్సీ పట్టుబడగా అందులోని 3 వ్యక్తులు కడపతి రాజగోపాల్, కోలావర్ కిరణ్ కుమార్, రమేష్ గౌడ్లను అదుపులోకి తీసుకుని విచారించామని చెప్పారు. రాజగోపాల్ కర్ణాటకకు చెందిన హుసేన్ పీరాతో కలిసి నకిలీ నోట్లు తయారు చేసేందుకు పెట్టుబడి పెట్టి తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన వ్యక్తులతో ముఠా ఏర్పాటు చేశారన్నారు. బోయిన్పల్లిలోని అంటినియా అపార్ట్మెంట్లోని పెంట్ హౌస్ నెలకు 1 లక్ష చొప్పున అద్దె చెల్లిస్తూ తీసుకున్నారు. అందులోనే నకిలీ నోట్లు తయారు చేసి చలామణి చేస్తున్నారన్నారు. మొత్తం 60 లక్షల విలువైన నకిలీ కరెన్సీని తయారు చేసి అందులోంచి 3 లక్షల నకిలీ కరెన్సీని బిచ్కుందాకు చెందిన కిరణ్ కుమార్, బాన్స్వాడకు చెందిన రమేష్ గౌడ్కు చలామణి నిమిత్తం ఇచ్చారని చెప్పారు. వారు నకిలీ కరెన్సీని చలామణి చేయడంతో 13వ తేదీన రాజగోపాల్ మరో 30 లక్షల నకిలీ కరెన్సీని తీసుకువచ్చి కిరణ్ కుమార్, రమేష్ గౌడ్కు ఇచ్చారన్నారు. 3 కలిసి కారులో వెళ్తూ పోలీసులకు పట్టుబడ్డారన్నారు. పోలీసులు అంటిలియా అపార్ట్మెంట్కు వెళ్లి 26,90,000 విలువైన 500 నకిలీ నోట్ల కరెన్సీ, నకిలీ నోట్ల తయారీకి వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. తిప్పేసినట్లు ఉంటుంది వేరు వేరే ఉంటుంది.
CCS and Banswara is in a coordinated manner. ఒక ఫేక్ కరెన్సీ ర్యాకెట్ మొత్తాన్ని బస్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఉన్న టీమ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేయడం, వాళ్ళు కౌంటర్ ఫీట్ చేసిన కరెన్సీ, ఫేక్ నోట్స్, ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ తయారు చేయడానికి వాడిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ గో ఇంటూ డీటెయిల్స్ విత్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, మన వాళ్ళు బాన్స్వాడలో కొంతమంది ఈ ఫేక్ నోట్స్ డీల్ చేస్తున్నారు అన్న దాంతో దే హ్యావ్ సర్చ్డ్ దే స్టాప్డ్ వన్ కార్ అండ్ సర్చ్డ్, అండ్ అందులో ముగ్గురు వ్యక్తులు, కడపత్రి రాజగోపాలరావు, కొలవ కిరణ్ కుమార్ అండ్ రమేష్ గౌడ్, అది సెర్చ్ చేసినప్పుడు ఒక 30 lakh ఫేక్ నోట్స్ అన్నవి నేను మనకు వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. సో వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక 8 persons, వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన రాయచూర్ ఏరియాకి చెందిన హుస్సేన్ పీరా అనే వ్యక్తి ఈజ్ నౌ లివింగ్ ఇన్ బాంబే అతను, అండ్ ఉత్తరాఖండ్ పర్సన్ రామకృష్ణ అలియాస్ భరద్వాజ్, హీ ఈజ్ ఆల్సో కరెంట్లీ లివింగ్ ఇన్ బాంబే, అండ్ కమలేష్ అండ్ సుఖరామ్ అని వీళ్ళు రాజస్థాన్ అండ్ గుజరాత్ స్టేట్ బార్డర్స్ మధ్యలో ఉన్న జిల్లాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ నకిలీ కరెన్సీ తయారు చేయాలి ఫర్ ఈజీ మనీ అండ్ ఫర్ చీటింగ్ ఇన్నసెంట్ పీపుల్. అమాయకులకి చాలా నష్టం జరుగుతుంది, కష్టపడి పనిచేసే వాళ్ళకి. ఇది అకార్డింగ్లీ బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో 400 క్రైమ్ నెంబర్ 465/24 కింద మనం సెక్షన్స్ 178, 179, 180, 181, సెక్షన్ 61 రెడ్ విత్ 2 అండ్ సెక్షన్ 3 రెడ్ విత్ 5 ఆఫ్ BNS. అంటే ఒకటి కౌంటర్ ఫీటింగ్ కాయిన్స్ ఆర్ బ్యాంక్ నోట్స్, తర్వాత యూజింగ్ యాజ్ జెన్యూన్ దీస్ ఫోర్జ్డ్ ఆర్ కౌంటర్ ఫీటెడ్ నోట్స్, తర్వాత పొజెషన్ ఆఫ్, అంటే ఇది ఎంత సీరియస్ ఆఫెన్స్ గా పరిగణించబడుతుంది అంటే చట్టం కింద ఈవెన్ పొజెషన్ ఆఫ్ ఎ ఫేక్ నోట్ ఈజ్ అ క్రైమ్. సో పొజెషన్ ఆఫ్ ఫోర్జ్డ్ ఆర్ కౌంటర్ ఫీటెడ్ నోట్స్ అండ్ మేకింగ్ ఆర్ పొజెషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ కౌంటర్ ఫీటింగ్, అంటే ఇక కౌంటర్ ఫీట్ చేయడానికి వాడి ఇన్స్ట్రుమెంట్స్ పొజెస్ చేసినా కూడా ఇవన్నీ సీరియస్ ఆఫెన్సెస్ అండర్ BNS. వీటితో పాటుగా వీళ్ళందరికీ ఒక కాన్స్పిరసీ, ఒక కామన్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఆ సెక్షన్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. సో 8 అక్యూజ్డ్ ఉన్నారని అనుకుంటున్నాం, 6 మన కస్టడీలో ఉన్నారు, 2 are absconding. మనం వాళ్ళని కూడా విల్ టేక్ దెమ్ ఇంటూ కస్టడీ సూన్. అండ్ వాళ్ళ కన్ఫెషన్ ప్రకారం మనకి ఇప్పుడు 56,90,000 విలువ గల నకిలీ నోట్లు వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ కంప్యూటర్ ఐటమ్స్ ఆర్ దేర్, CPU, monitor and cartridges, different types of ink they have used, paper bundles, paper cutters, color ribbons and a vehicle. అక్కడ offenders ఈ పని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడుతున్న వెహికల్, ఈ కాన్స్పిరసీ వీటన్నిటికి వాడిన మొబైల్ RBI రిగార్డింగ్ డిటెక్షన్ అండ్ ఇంపౌండింగ్ ఆఫ్ కౌంటర్ఫీట్ నోట్స్. సో దానికి కూడా మనం కంప్లైంట్గా ఉండాలి. సో it deals with how these notes after seizure and FSL examination, how they need to be handled. And so going forward, we comply with all extant rules. ఈ కేస్ లో మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఇటువంటి ఇట్స్ వెరీ క్రిమినల్ యాక్ట్, వెరీ బ్యాడ్. సో చాలా ఇంట్రెస్ట్ తోటి గ్రావిటీని అర్థం చేసుకుని చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ అమౌంట్ అంతా మనకి డిటెక్ట్ కావడానికి, రికవర్ కావడానికి ఎఫర్ట్ పెట్టిన ఆఫీసర్స్ CCS ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, SHO బాన్స్వాడ అశోక్, పిట్లం SI రాజు, CCS SI ఉస్మాన్, రాజేశ్వర్ ASI, XV సురేందర్ అండ్ కిషన్ అండ్ PC గణపతి, రాజేందర్, Shravan and all other
ranks of Banswara police also. I place my appreciation on record. So going forward, మనం absconding offenders కూడా పట్టుకొని ఇంకా ఫర్దర్ మనకి క్లూస్ ఆర్ కట్టి అమ్మడము లేదంటే వర్క్ జరుగుతున్న దాన్ని సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఒక అంటే ప్రిలిమినరీ మనకి తెలుస్తున్నది ఇందులో కొంతమందికి ఒక 2 సంవత్సరాలుగా వేరే విధంగా పరిచయాలు ఉన్నాయి. అంటే వీళ్ళకి వేరే ఫ్రెండ్స్ ద్వారా కలవడము అండ్ ఈజీ మనీ కోసము కొంత గుప్త నిధుల కోసం వెతుకుతుంటారు, ఈజీ మనీ. అలాగా వీళ్ళు పరిచయంతో ఈజీ మనీ ఎలా వస్తుంది అన్న దాంతో దే హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ ప్లాన్. సో A4 is A5 అండ్ A2 వీళ్ళిద్దరూ బాంబేలో ఉంటారు. మనకి వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే A6 అండ్ A7 ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో అంటే మనకి దొరకలేదు, దే ఆర్ ఇన్ దేర్ ఓన్ నేటివ్ ప్లేసెస్. వాళ్ళు ఈ ఎలాగ తయారు చేయాలి అని వాళ్ళకి ప్రయర్ నాలెడ్జ్ ఉంది. సో వీళ్ళకి పరిచయం ఉండబట్టి ఈ హైదరాబాద్లో పరిచయం ఉన్న ఈ A1 అండ్ A3 మనం ఇచ్చుకుందాక వాళ్ళ అక్వింటెన్స్ తోటి ఇలా మనకి ఈజీగా మనీ వచ్చే ఆపర్చునిటీ ఉంది, అలా నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఇది చేద్దాము అంటే వీళ్ళందరూ హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఒక పెంట్ హౌస్ తీసుకొని ఒక 20-25 days ఈ వర్క్ అంటే వాళ్ళని పిలుచుకుని వాళ్ళకి ఆ వర్క్ వస్తుంది కాబట్టి వాళ్ళని పిలుచుకుని ఇది చేసినట్టు ప్రిలిమినరీగా చెప్తున్నారు. బట్ ఇంకా వేరే కూడా ఉండొచ్చు, మనకి ఫర్దర్ ఎంక్వైరీ తెలుస్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.